దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి పబ్బం గడుపుకుని కేసీఆర్ మోసగించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వర్గీకరణ చేయడంలో నేనే భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి అని చెప్పేది మోసగిస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే. సప్లాన్లో మేము సరికొత్త విషయాలు చేర్చాము. కాంగ్రెస్ సప్లాన్ కంటే మేము తీసుకొచ్చినటువంటి ఒక ప్లాన్ ఇంకా బ్రహ్మాండమైందని కేసీఆర్ చెప్పి 10 సంవత్సరాల కాలంలో సప్లాన్ని నీరుగార్చాడు, తూట్లు పడిచాడు, రాజకీయాల కోసం దళిత బంధు ప్రవేశపెట్టి కాలం గడిపేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ సంవత్సర కాలంలో ఆ సప్లాన్ ముచ్చటే లేదు, మాటే లేదు. ఇక దళిత బంధు ఆయన రాజకీయ అవసరాల కోసం పెట్టుకుంటే ఈయన రాజకీయ అవసరాల కోసం ఈయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ విషయంలో ఏ విషయం చూసినా కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం రేవంత్ అన్ని కలిసే నడుస్తూ ఉన్నాయి, కలిసే ఆలోచిస్తూ ఉన్నారు, కలిసే రాజకీయాలు చేస్తూ ఉన్నారు, కలిసే వ్యవహారం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా వీళ్ళిద్దరి బ్రతుకులు ఈ రకంగా బయటపడుతున్నాయి. కాబట్టి ప్రజలలో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ఆశ, ఒక ఆశయం పెంచుకుని ఎదురు చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మాకు కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటూ, మరి ఈ యొక్క విషయాలపైన బహిరంగ చర్చకి సిద్ధమా అన్నటువంటి నేను సవాల్ని విసురుతూ, మరి ఛార్జ్ షీటు పెట్టే నైతిక హక్కు ఈ బీఆర్ఎస్ నాయకులకి అంతకంటే కూడా లేదని చెప్పని తెలియజేసుకుంటూ, వాళ్ళపైన ఉన్నటువంటి ఛార్జ్ షీట్లకు ఏం సమాధానం చెప్తారని చెప్పని ప్రశ్నిస్తూ నిలదీస్తున్నాను.